హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్నటువంటి ఎండలు, రానున్నటువంటి వారం రోజుల్లో కురనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమలో అత్యధికంగా గత 2 రోజుల నుంచి దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప, నంద్యాల, పులివెందుల, రాయచోటి ప్రాంతాలలో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు 46 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలతో పాటుగా ఉక్కపోత అత్యధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి వారం రోజులు అంటే మే మొదటి వారం చివరి భాగంలో ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలే నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.